ఫెయిత్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ రిస్క్. విశ్వాసం అనేది ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసం నీకున్నప్పుడు ఆ విశ్వాసంలో రిస్క్ ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నేటి సాంప్రదాయాల్ని లేదా ఈ లోకపు జ్ఞానాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఈరోజు కొంతమంది దేవుణ్ణి నమ్మాలి అంటే దేవునికి నమ్మడానికి ముందే వారికి ఒక గ్యారంటీ కావాలి. ఈరోజు యేసు ప్రభువు దేవుడని, ఆయన అద్భుతాలు చేయగలడని, ఆయన స్వస్థతలు చేయగలడని, ఆయనకి అసాధ్యం లేదని ఈ లోకానికి తెలుసు. ఒకప్పుడు మనం సువార్తను విరివిగా ప్రతి వారికి చెప్పగలిగాం. ఈరోజు మీడియా ద్వారా, టీవీల ద్వారా అనేక రీతిలుగా యేసు గురించి అందరికీ తెలుసు. ఈరోజు యేసయ్య దగ్గరికి రావడానికి కొంతమంది షరతులు పెడుతున్నారు. నా జబ్బు బాగు చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను, మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే నేను సంఘానికి వస్తాను, నా అబ్బాయికి వివాహం కాలేదు, వివాహం దేవుడు చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను. షరతులు పెట్టే కాలంలో ఉన్నాం. వారికి గ్యారంటీ కావాలి. అయితే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఈరోజు మీ జీవితంలో దేనికోసమైనా ఎదురు చూస్తున్నావా? మేబీ యు ఆర్ వెయిటింగ్. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అది మీ కుమారుల యొక్క, కుమార్తెల యొక్క వివాహాలు కావచ్చు, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కావచ్చు, మీ బిడ్డల యొక్క ఉద్యోగాలు కావచ్చు, మీ బిడ్డల యొక్క చదువులు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మీ ఎదురు చూస్తున్న, ఆశపడుతున్నవి ఇంకా మీ చేతికి రాలేదు, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నావు. ఎదురు చూడండి, ఎదురు చూడండి. ఎదురు చూడడం చాలా కష్టం. కానీ నువ్వు ఎదురు చూచినప్పుడు, నువ్వు విధేయతతో దేవుని దగ్గర నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలని నువ్వు పొందుకోగలవు.